జనరల్ ఇప్పుడు క్వశ్చన్స్ అడిగే పాత్రలో నేను ఉంటాను, కానీ నన్ను సెంటర్ చేసినట్టు అనిపించింది. మిమ్మల్ని అక్కడ పెట్టారు, ఇదేదో ఇంట్రాగేషన్ సెషన్ లా అనిపిస్తుంది నాకు. చూసారా వాళ్ళని చూసి రోల్ కూడా అవుతున్నాయి, నాకు వర్డ్స్ కూడా సరిగ్గా రావట్లేదు. ఏంటిది, ప్రీ రిలీజ్ లో గెస్టులు చూస్తూ ఉంటాం, ఇంటర్వ్యూలో గెస్టులు కనిపిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఆశీష్? ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు? హరిశంకర్ గారు మీకే ఎలా ఉంటే ఫస్ట్ టైం ఇలాంటి పెద్ద వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేస్తున్నా, నాకెలా ఉంటుంది? ఖచ్చితంగా ఆశు పెద్ద హీరో అవుతాడు. ఓకే, ఎందుకని అడగరే? ఎందుకు? మాతో ఎంత ట్రావెలింగ్ ఉంది, కానీ అంత భయం ఉన్న ట్యాక్ చేస్తున్నాడు చూసారా. ఇదంతా యాక్టింగేనా? ఇద్దరు మెగా డైరెక్టర్స్ ని నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీరు మంచి యాక్టర్ అని ఇప్పుడు తెలిసింది నాకు. యాక్చువల్లీ డెఫినెట్ గా ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఈ సినిమా చూస్తాం. ఇంతకు ముందు ప్రీవియస్ సినిమాతో తెలిసింది, ఈ సినిమాతో మరింత తెలియబోతుంది. కాకపోతే మీరిద్దరూ ఇక్కడ ఇంత బిజీ స్కెడ్యూల్లో టైం తీసుకొని రాజు గారితో శిరీష్ గారితో అనుబంధం, ఆప్యాయత, తొక్క అలాంటివి లేవు, కానీ ఆశీష్ అంటే మాకు బాగా ఇష్టం. అందుకే ఆశీష్. రాజు గారు ఈ ఆన్సర్ కి నాకు ఈ ఆన్సర్ కి ఆల్రెడీ ఇక్కడ మొదలైంది. అదే మొదలు ఇది రణరంగంలా ఉంది. డేర్, ఇఫ్ యూ డేర్ అంటే అన్ని డేర్ తో సంబంధించిన ఆన్సర్సే వచ్చినట్టున్నాయి. అనిల్ గారు మీరు ఇక్కడ ఉండడానికి కారణం? సో అంటే ఫస్ట్ క్వశ్చన్ నన్నే అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా, మీ తర్వాత మీరు ఆశీష్ అడగచ్చు. ఆశీష్, ఎస్విసి బ్యానర్ కి ముందు వచ్చింది ఎవరు? హరీష్ అన్న. మరి ఫస్ట్ క్వశ్చన్ అక్కడ కదా అడగాలి, నన్ను అడుగుతారేంటి? వావ్, వాట్ అ లాజిక్. మరి సుకుమార్ ఎక్కడ, బోయపాటి గారు ఎక్కడ, వంశీపడిపల్లి ఎక్కడ? ఐ లవ్ యూ లాజిక్. ఏరియా వాళ్ళందరూ ఏరియా వాళ్ళ తర్వాత నేను ఎప్పుడో నా నెంబర్ ఆ తర్వాత. అంటే హరీష్ గారు ఇప్పుడు వాళ్ళందరినీ తేవడం కొంచెం కష్టం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అక్కడ అడిగిన తర్వాత అడగాలంటే జూనియర్స్ ఎవరు? జూనియర్ ఎవరు ఇక్కడ సెట్లో? ఇద్దరులో మీరే. నేనే జూనియర్ని. సీనియర్ ఎవరు ఇప్పుడు లెక్కన ఉన్నంతలో? నన్ను సీనియర్ అని అనుకుంటున్నావా? సరే, మనం ఇప్పుడు జూనియర్ ఎవరు, సీనియర్ ఎవరు ఇలాంటి పంచాయతీలు కాకుండా అసలు ఈ రోజు మన ఇద్దరు మన ఒకరి మీద ఒకరు కౌంటర్లో ట్రై చేద్దాం. ఓకే ఓకే, నీ కోరిక. ఓకే, అండర్స్టాండింగ్ తో ఆడుకుంటే ఆశిష్ తో కాసేపు ఆడుకుందాం. ఆశతనా? సరే, ఓకే. ఈ ఆటకి మీరు రెడీయా? ఇది ఆటలా కాదు, వేటలా ఉంటుంది, అర్థమైపోతుంది కదా. బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ మీ ఎదురుగా ఉన్నారు. సో ఫస్ట్ మీరే క్వశ్చన్ అడుగుతారు ఆశిష్ని, ఆశిష్ నుంచి అడిగించిన నేను ఆలోచిస్తున్నాను. మొత్తం మీరు మధ్యలో ఉన్నారు కదా, ఏం చేయాలంటే మీరే ఒక పని చేద్దాం. ఆశిష్ మీ మనసులో ఉన్న క్వశ్చన్ ఫస్ట్ మీరు హరిశంకర్ గారితో మొదలు పెట్టచ్చు. మా సినిమా చూస్తున్నారా? చూపిస్తే చూస్తాం. సరే అన్న, May 25th కాదు, మీకు May 24th నేను సినిమా చూపిస్తాను. May 24 చూపిస్తున్నారా? 1 డే అడ్వాన్స్? ఓకే, డన్. మీరు రెడీ అంటే మేము ఈ రోజు నైట్ కూడా చూపిస్తాం. కానీ ఓకే, 24th మీరు చూస్తే చాలు, అందుకే నాకు ఆ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. 24 చూద్దాం. డన్ అన్న. హరీష్ గారికి 24th, మరి అనిల్ గారికి? నేను 25th విత్ క్రౌడ్ చూస్తాను. అన్న నాతో కలిసి వస్తారా? నా క్వశ్చన్ డన్. ఆశిష్ తో పాటు మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను. ఓకే, డెఫినెట్ గా ఈ సినిమాలో అన్ని ఇరుకు అని మాకు తెలుసు, బట్ దిల్ రాజు గారిని అంటే ఎవ్రీథింగ్, ఫైట్ ఇరుకు, కెమిస్ట్రీ ఇరుకు, ఎవ్రీథింగ్. మేము ఈ మధ్య కాలంలో అలా తమిళ్ కూడా నేర్చుకుంటున్నాం రాజు గారి వల్ల. సో రాజు గారిని మీరు ఇమిటేట్ చేయాలి.